ఏం జరిగిందో తెలియదు. పిల్లలతో కలిసి ఎందుకు సూసైడ్ చేసుకుందో అర్థం కావటం లేదు. చెర్లపల్లి తల్లి పిల్లల ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబంలో ఇబ్బందులు అంతకన్నా లేవు. అయినా విజయారెడ్డి ఎందుకు చనిపోయింది? పిల్లలు కూడా తనతో ఎందుకు చనిపోవాలని అనుకుంది? అసలు ఏం చెప్పి పిల్లల్ని ఆత్మహత్యకు ఒప్పించింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వారం రోజులుగా ప్రతి ఒక్కరి మెదళ్లలో తిరుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు చాలామందిని ప్రశ్నించారు. వాట్సాప్ చాటింగ్ను పరిశీలించడం నుంచి విజయారెడ్డి కుటుంబ సభ్యులు ఆఫీస్లో పనిచేసే వాళ్ల నుంచి వివరాలు రాబట్టడం వరకు చాలా లోతుగా విచారణ జరిపారు. అయితే విజయారెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ఆమె తన 2 పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవటానికి గల కారణాలను కనిపెట్టారు, బయటపెట్టారు. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డిని ఆమె పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకుందని చెప్పుకొచ్చారు. దీంతో తల్లి చెప్పినట్లే వాళ్ళు నడుచుకునే వాళ్ళని, తాను చనిపోతే పిల్లలు ఒంటరవుతారనే కారణంతోనే వాళ్లను కూడా ఆత్మహత్య చేసుకునేలా ఒప్పించిందని బయటపెట్టారు. డిప్రెషన్కు గల కారణాలపై లోతుగా ఆరా తీసినట్లు ప్రకటించారు పోలీసులు. త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతామని చెప్పుకొచ్చారు. విజయారెడ్డి సూసైడ్ తెలుగు రాష్ట్రాలను కదిలించింది. ఆమె భర్త సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటుండగా పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డి ఇంటర్ చదువుతున్నారు. భర్త దూరంగా ఉండటం, విజయారెడ్డి ఓ ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగి కావటంతో పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆమె విజయారెడ్డి మాత్రం తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ జనవరి 30న 2 పిల్లల్ని హాస్టల్ నుంచి తన కారులో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత కారును పార్క్ చేసి ఆ స్లిప్పై ఇక బతకాలని లేదు అనే సూసైడ్ నోట్ రాసి రైల్వే ట్రాక్ పైకి చేరుకున్నారు ఆమె. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే గూడ్స్ ట్రైన్ కింద పడి 3 సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు రైల్వే ట్రాక్ పైకి చేరుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ కేసులో పోలీసులు గత 9 రోజుల పాటు లోతుగా విచారణ జరిపారు. ఆమె ఉద్యోగం చేస్తున్న కొలీగ్స్, భర్త, ఆమె తల్లి, సోదరుడి వాంగ్మూలాలు తీసుకున్నారు. ల్యాప్టాప్, వాట్సాప్ చాట్, కాల్ హిస్టరీ పూర్తిగా చెక్ చేశారు. ఆమె డిప్రెషన్తోనే సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇక సూసైడ్ ఘటనపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఛానళ్లపై ఫిర్యాదు చేసేందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. విజయారెడ్డి ఆఫీస్ వర్క్పై ఎప్పుడూ బిజీగా ఉండేదని, టీం లీడర్ కావడంతో 14 మందితో వర్క్ చేయిస్తూ డిప్రెషన్లో ఉండేదని ఆమె సోదరుడు చెప్పుకొచ్చాడు. వారి మరణంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు లేవని, తమపై అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై ఫిర్యాదు చేసేందుకు వస్తే కోర్టుకు వెళ్లాలని పోలీసులు సలహా ఇస్తున్నారని వాపోయాడు.